తిరుపతికి దగ్గరగా ఉన్న శ్రీకాళహస్తి దేవాలయానికి సంబంధించిన కొన్ని పురాణ కథలు ఇక్కడివ్వబడ్డాయి. 1. కాళ హస్తి శ్రీకథ. కాళ సాలెపురుగు. ఒక సాలెపురుగు శివునిమీద అపారమైన భక్తిని కలిగి ఉండేది. అది ప్రతిరోజూ శివుని లింగాన్ని తన గూడుతో కప్పి పువ్వులతో పూజించేది. హస్తి ఏనుగు. ఒక ఏనుగు కూడా శివభక్తురాలు. అది నదిలో స్నానం చేసి తన తొండంతో నీరు తీసుకుని శివలింగాన్ని శుభ్రం చేసి అడవినుంచి తాజా పువ్వులు తీసుకుని సమర్పించేది. శ్రీ సర్పం. ఒక సర్పం కూడా ఇది శివలింగాన్ని తన విషం నుండి కాపాడటానికి శివలింగం చుట్టూ మణిని చుట్టేది. ఒకసారి ఈ 3 జీవులు ఒకేసారి శివలింగాన్ని పూజించడానికి వచ్చాయి. సాలెపురుగు, ఏనుగు, సర్పం ఒకదానితో ఒకటి గొడవపడ్డాయి. ఈ గొడవలో ఏనుగు, సర్పం, సాలెపురుగు ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి. ఈ జీవుల భక్తిని చూసి శివుడు వారికి దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ 3 జీవుల పేర్లతో ఈ ప్రదేశం పేరు కాళహస్తిగా మారింది.